మట్టిపల్లి జిల్లా కేంద్రం అప్పన్నపేట గ్రామంలో ఐకేపీ సెంటర్ రాబోయే రోజుల్లో రాఘవాపూర్ ప్రజలంతా ధర్నాకు దిగుతామని రాత్రికి రాత్రి మాయం చేసిన దొంగలు అధికారుల ఆవేదనతో రైతు కన్నీరు విలపిస్తున్నారు. పట్టించుకొని అధికారులు కష్టం చేసి చేతికి వచ్చిన పంటను కోసం గతంలో రోడ్లు నిర్మించారు. వెళ్లడం ఏంటి అని అన్నారు. మట్టి దందాతో రోడ్లను చొరవ తీసుకొని మరోసారి ఇలా రాఘవ గ్రామస్తులు చూడాలని రైతులు అధికారులు స్పందించి ఈ రోడ్ల ధ్వంసాన్ని కాపాడాలని రాఘవాపూర్ ప్రజలు కోరుతున్నారు. రాఘవాపూర్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాఘవపూర్ అభివృద్ధి కొరకు దళితుల భూములు స్వచ్ఛంగా రోడ్డు కోసం భూమిని గ్రామ పంచాయతీకి అప్పజెప్పారు అని, ఈ కొంతకాలంగా అక్రమ మట్టి దందాతో రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసం అవడంతో ప్రజలు నాన్న తండాలు పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు కలెక్టర్ స్పందించి రాఘవపూర్ గ్రామ రోడ్లను అక్రమార్కుల నుండి కాపాడాలని కోరారు. లేని సందర్భంలో రాఘవాపూర్ గ్రామం మన దేవునిపల్లికి వెళ్లే లింక్ రోడ్డు గత సంవత్సరం ఒక 5-6 నెలల క్రితం మేము రోడ్డు చేయడం జరిగింది. ఆ రోడ్డులో భాగంగా కొంతమంది భూములు కూడా కోల్పోయారు. పాపం వాళ్ళందరి సహకారంతో వాళ్ళు దళితులు అయ్యిండు కూడా వాళ్ళు భూమికి సాయం చేసి రోడ్డు వేస్తాం, ఊరు డెవలప్ అవుతుంది, అందరికి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందంటే వాళ్ళు పాప నా మాట మన్నించి వాళ్ళు కూడా బాగా ఆలోచించుకొని వాళ్ళు ఆ భూమి ఇవ్వడం జరిగింది. ఈ రోజులలో 100 ఎకరాలు భూములు ఒక రోడ్డు పక్కపడి ఒక ఫీటు జరగమంటే కూడా ఇదనే పరిస్థితి ఉన్నది. అయినా కూడా వీళ్ళు ఇంత పెద్ద మనసు చేసుకుని వాళ్ళు ఆ భూమి ఇచ్చినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తాను. అలాంటి రోడ్డు నువ్వు కష్టపడి చేసుకున్న రోడ్డు నువ్వు ఒక 2 నెలలు కాకముందే మాకు పర్మిషన్ ఉందని ఒక 35-40 టన్నుల ఓవర్లోడ్ తోటి టిప్పర్ నడిపేయడం జరుగుతుంది. పర్మిషన్ తీసుకొచ్చుకొని ఆ విలేజ్ 2-3 ఆపిందంటే దీని వెనక ఎవరున్నారో సర్పంచ్ ఉన్నారో దీని వెనక అని చెప్పేసి నన్ను తీయడం జరుగుతుంది. మేము కేసులు పెడతాం, లోపలికిస్తామని చెప్పేసి వాళ్ళని తెలియడం జరుగుతుంది. నేను ఈ 3-4 రోజుల నాకు రైతులు అందరూ ఫోన్ చేస్తుండ్రు, పొద్దున సాయంత్రం ఇంటికి వస్తుండ్రు, బట్టికాడు కూడా వచ్చి అక్కడ సమస్యలు చెప్తాను, ఆ ఫోటోలు చూపిస్తాను. నేను చేసిన అభివృద్ధిలో కొంతమంది యువకులు కాంప్లికేటెడ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిండ్రు. మరి ఈ రోజు ఊరు సమస్య ఎంత వచ్చింది, ఎంతో ఒక చిరకాల కోరిక ఎన్ని రోజులు జరిగి ఆ రోడ్డు కావాలని కోరుతుండే గ్రామ ప్రజలందరికీ అంత అన్యాయం జరిగి ఆ రోడ్డు మొత్తం పగిలిపోతుంది. అక్కడ దేవునిపల్లి రొడ్డం ఉన్నది మొత్తం 16 రక్కలైపోయింది. అసలు రొడ్డం కూడా కాదు, మీరు ఆ విజువల్స్ చూడండి. కానీ ఎందుకు ఎవరు నోరిపుతలేరు? వాళ్ళు ఇచ్చే డబ్బు మూతికాడ పెడితేనే కదా నోరు మూసుకుండా ఊరు సమస్యలు ఏం పట్టింపు లేదా? మేము సర్పంచ్లం కావాలి, ఎంపీటీసీలం కావాలి, మాకు ఊళ్ళో లీడర్లం కావాలి అని పదవుల మీద ఉన్న వ్యామోహం ఊరికి చెడు జరుగుతుంటే ఊరిని దాన్ని ఎదిరించి మాట్లాడేంత దమ్ము సత్తా మీ దగ్గర లేదా? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇదంతా మీరు అంటే గమనించాలి రాఘవపూర్ గ్రామ ప్రజలు. నేను గతంలో నాకు పదవి ఉన్నప్పుడు కానీ, నాకు పదవి లేకముందు కానీ, ఈ రోజు కానీ నేను ఊరి కోసమే పనిచేస్తున్నా. నాకు పదవి లేకముందు కూడా నేను ఊరి కోసం పనిచేసిన, పదవి ఉన్నప్పుడు పనిచేసిన, ఈ రోజు కూడా నేను పదవి లేకుండా నేను పనిచేస్తున్నా. దీన్ని బట్టి రాఘవపూర్ గ్రామ ప్రజలందరూ చిత్తశుద్ధిగా ఊరి మీద ఎవరికి ప్రేమ ఉన్నది, ఎవరి పని చేయగలుగుతున్న ఆలోచనకు మీరు ఒక నిర్ణయానికి రావాలి. ఇంకొక విధంగా కూడా తెలియస్తున్న అధికారులందరూ మీరు బెదిరియడం కొంచెం మమ్మల్ని మానేయండి. మట్టి తీసుకోమని చెప్పండి. దానికి ఆల్టర్నేట్ గా ఇంకో రోడ్డు ఉన్నది. గత సంవత్సరం నీళ్లు కూడా అంతకు ముందు ఆ డిఐటీ కెనాల్ నుండి మట్టి రోడ్డు నుండి గుంతలో మట్టి పోసి చదువు చేసుకొని అలాగా నేను ఇబ్బంది లేకుండా నేను మట్టి తీసుకొని పోయినా. ఆయన మట్టి తీసుకోమని చెప్పండి. ఇది కూడా మాకు అధికారం ఉంది కదా, మాకు మేము మేనేజ్ చేసినామని ఆలోచనతో మీరు దురాంకారంతో మీరు ప్రభులకు నష్టం జరిగే విధంగా మీరు ఈ పని చేస్తే మాత్రం నేను రాబోయే రోజులలో ఈ దబ్బన బండ్లు అట్టనే కంటిన్యూ అయితే ఊరు మొత్తం లేపి రోడ్డు మీద కూర్చుండే పెడతా. దయచేసి దాని ఆర్ఎన్బి వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇంకా వివిధ శాఖలు ఎవరైనా సరే ఆ రోడ్డు మీరు విజిట్ చేయాలి. విజిట్ చేసి దానికి జరిగిన నష్టాన్ని కాంట్రాక్ట్ తోటి మీరు పునర్నిర్మాణం చేపట్టిస్తారా, లేకపోతే మీరు ఏమన్నా పన్ను పెట్టి చేస్తారా, ఏదో విధంగా మాకు ఆ రోడ్డు చేసి అలాగా బండ్లు నడకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.